దేవుడు కూడా చెయ్యజాలడు, చెయ్యలేడు అని చెప్పడానికి కొన్ని ఉన్నాయి. ఆయన అబద్ధం ఆడలేడు. నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా ఆయన అబద్ధం ఆడలేడు. ఆయన మోసం చేయలేడు. ఆయన పాపం చేయలేడు. ఆయనకు అసాధ్యమైన కొన్ని ఉన్నాయి. పాపం చేయలేడు, మోసం చేయలేడు, ద్రోహం చేయలేడు, నయవంచన చేయలేడు, అబద్ధాలు ఆడలేడు, సత్యమునకు భిన్నమైన దాంతో ఏకీభవించలేడు. వీటన్నిటితో పాటు విశ్వాసము లేని వారి జీవితాల్లో కార్యాలు కూడా చేయలేడు. అవిశ్వాసము గలవారి జీవితాల్లో కార్యాలు కూడా చేయలేడు. ఇది పాయింట్. బలవంతుడే, సర్వశక్తుడే, సమస్తము సాధ్యము చేయగలిగిన సమర్థుడే. కానీ ఇదంతా విశ్వసించిన వారి విషయంలో. అవిశ్వాసుల విషయంలో ఇది వర్తించదు. స్తోత్రం, గట్టిగా చెప్పండి. నోవాహును రక్షిస్తాడా, రక్షించడా? మీ అభిప్రాయం చెప్పండి. దేవుడు నోవాలి రక్షించగలడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రక్షించలేడు అని. రక్షించలేడేంటి వెర్రిమోహమా? రక్షించాడు, రక్షించగలడు అని మీరు అంటారా? దానికి నా సమాధానం, రక్షించలేడు దేవుడు. ఎప్పుడు తెలుసా? దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి విధేయత చూపి నోవా ఓడ కట్టకపోతే ఎలా రక్షించేవాడు? చెప్పండి. రక్షించగలడు అని చేతులేరు ఎత్తారు. ఎలా రక్షించగలడు? దేవుడు నోవహును రక్షించాలంటే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. భక్తునికి దేవుడు చెప్పిన పని కూడా భక్తుడు చేయాలి. ఇక్కడ నోవాహుకి దేవుడు అది వరకు నోవా కని విని ఎరగని సంగతులను గురించి మాట్లాడుతున్నాడు. ఓ రోజు దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఇంకా కొద్ది కాలంలో భూమి మీదకి నేను ప్రచండమైనటువంటి వర్షాన్ని పంపబోతున్నాను, ఆకాశపు తూములు వెప్పబోతున్నాను, అగాధ జలధారల ఊటలను నేను పైకి రప్పించబోతున్నాను. భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురవబోతుంది. భూమి మీద ఉన్న మనుషులు, కొండలు, చెట్లు, పుట్టలు, పర్వతాలతో సహా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నోవా, ఈ తరములో నీవే నా దృష్టికి నిందారహితుడో నీతిపరుడవై ఉన్నావు. నా కృప నీ మీదికి వచ్చింది. నా దృష్టిలో నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు. అంతేకాదు, నువ్వు నాతో అనుబంధం కలిగి ఉన్నావు. ఇప్పుడున్నటువంటి జనాంగం మొత్తంలో నా స్వరం వినటానికి కాచుకొని కేవలం నా వాక్కు కొరకు కనిపెట్టుకుంది నువ్వు ఒక్కడివే. కనీసం నీ అత్త కుటుంబం కానీ, నీ తల్లి కుటుంబం కానీ, నీ తోడబుట్టిన వారు కానీ, నీ చుట్టుపక్కల కేవలం నువ్వు మాత్రమే నా స్వరం వినటానికి కాచుకున్నావు, కనిపెట్టుకున్నావు, విశ్వాసం గలవాడవై ఉన్నావు గనుక ఇదిగో 1,000,000 మంది దుర్మార్గుల్లో ఒక్క నీతిమంతుని నాశనంగా నేను 1,000,000 మంది నీతిమంతుల్లో ఒక దుర్మార్గుని ఉండనియాను. ఫిల్టర్ చేయటం మాత్రం పర్ఫెక్ట్గా చేస్తా. 1,000,000 మంది దుర్మార్గుల్లో ఒక నీతిమంతుని నాశనం కానీ నేను గ్రేడింగ్ పర్ఫెక్ట్గా చేస్తా. కాబట్టి నీవు నా దృష్టికి నీతిమంతుడు, నిందారహితుడు అయి ఉన్నావు గనుక నీవు చావకుండున్నట్లు, నీ ఇంటి వారు నశించకుండున్నట్లు, నేను భూమి మీదకి పంపే ఉగ్రతలో నీవు నీ ఇంటి వారు నశించకుండా